అంటే మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ. అప్పుడు ఏమన్నాడు, రైతు బంధు ఇగో కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను రాగానే 15,000 ఇస్తా అన్నాడు. ఏమైపోయింది, కొండ నాలుగకు మందేస్తే ఉండ నాలుగు ఉడకపోయిందట. 15,000 కాదు కదా, 10,000 కూడా దిక్కులేవు కదా. వానకాలం రైతు బంధు ఇచ్చిండా, ఎగబెట్టిండు. యాసంగి రైతు బంధు ఏం చేసిండు, ఒక 40 పైసలు వేసిండు, 60 పైసలు ఎగ్గొట్టిండు. అంటే వానకాలం రైతు బంధు 9,000 కోట్లు, యాసంగి రైతు బంధు ఒక 5,000 కోట్లు ఎగ్గొట్టిండు. రెండు కలిపితే ఎంత, 9, 14,000 కోట్లు రైతు బంధు కింద కేసీఆర్ ఇచ్చే పైసలు రేవంత్ రెడ్డి వచ్చినాక బంద్ అయినాయి. ఏం మాట్లాడుతుండు, రుణమాఫీ చేసిన అంటాడు. చేసిండా? రుణమాఫీ అసలు ఇవ్వాల్సింది 49,000 కోట్లు, అసెంబ్లీలో చెప్పింది 31,000 కోట్లు ఇస్తా అన్నాడు. ఇచ్చింది ఎంత అంటే 16-17,000 కోట్లు ఇచ్చిండు. ఆ ఇచ్చిన 16-17 ఎక్కడి, ఈడ రైతు బంధు కోసిండు, గాడ రుణమాఫీలు వేసిండు. అంతే తప్ప కొత్తగా ఇచ్చింది ఏం లేదు. నువ్వు వానకాలం యాసంగి కలిపితే ఎగ్గొట్టిన రైతు బంధు పైసలు 13-14,000 కోట్లు ఎగ్గొట్టినావు. గా 13-14 తెచ్చి గీడ రుణమాఫీ చేసినా అని మాట్లాడుతున్నావు. మొన్న అసెంబ్లీలో అడిగిన, రేవంత్ రెడ్డి నీ కొడంగల్లో ఏ ఊరికి చెప్తావో చెప్పు పోదాం, బట్టి విక్రమార్క నీ మధురలో ఏ ఊరు చెప్తావో పోదాం, లేదంటే మా పటాన్ చెరువుకు వస్తావా, మా సిద్దిపేటకు వస్తావా రా. ఏ ఊర్లోనన్నా 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడనే ముక్కు నేలకు రాస్తా, నువ్వు రాస్తావా అని అడిగిన. సప్పుడు లేదు, ముఖం కిందికేసిరు, తలకాయ కిందికేసిరు తప్ప మాట్లాడతలేదు. అంటే ఇలా రుణమాఫీ ఆటానమందం కూడా కాలే, రైతు బంధు రాలే, 4,000 పింఛన్ రాలే, అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి రాలే, అన్ని మాటలు చెప్పిండు తప్ప ఏమి కూడా చేయలే. కానీ అదే కేసీఆర్ గారు ఎలక్షన్లలో ఓట్లల్లో చెప్పకపోయినా 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. ఈయనేమన్నాడు, తులం బంగారం కలుపుతా అన్నాడు. తులమేమో కానీ ఆ కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా పిల్లలు ఉంటుందాకా వస్తలేదు. పెళ్ళైనప్పుడే ఇస్తా నేను, దాంట్లో మండపములనే ఇస్తా చెక్కు అన్నాడు రేవంత్ రెడ్డి. పెళ్లి కాకముందే ఇస్తా అన్నాడు. తులం బంగారం కలుపుతా అన్నాడు. తులం బంగారం లేదు కానీ పెళ్ళైనాక పిల్లలు పుట్టినా కళ్యాణ లక్ష్మి చెక్కు వస్తలేదు ఇలా రేవంత్ రెడ్డి పాలనలో. అంత ఆగమాగం అయిపోయింది, అంత ప్రజలకు అర్థమైపోయింది. కేసీఆర్ తెలంగాణను నిలబెట్టిండు కానీ రేవంత్ రెడ్డి తెలంగాణను పడగొట్టిండు. ఎందుకు ఈ మాట అంటున్నా, నేను ఉత్తగా అంటలేను, అసెంబ్లీలో చెప్పిన. మన రాష్ట్ర ప్రభుత్వ జీఎస్టీ ఆదాయం ఇవాళ తగ్గిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 12% గ్రోత్ ఉంటుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక దేశ సగటులో సగానికి సగం పడిపోయింది తెలంగాణ జీఎస్టీ ఆదాయం. భారతదేశం 10% జీఎస్టీ గ్రోత్ రేట్ సాధిస్తే తెలంగాణ కేవలం 5% మాత్రమే ఈ సంవత్సరం జీఎస్టీలో గ్రోత్ రేట్ సాధించింది. కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో దేశం కంటే ఎప్పుడు ఎక్కువనే ఉన్నది తప్ప ఎన్నడూ కూడా తక్కువ లేము. రేవంత్ వచ్చినాక దేశం సగటులో మనం సగానికి సగం పడిపోయినామంటే ఈయన పరిపాలన వైఫల్యం వల్ల తగ్గింది. జీఎస్టీ తగ్గింది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది, ఆర్టీఏ ఆదాయం తగ్గింది. అంటే ఏది చూసినా తగ్గుముఖం పట్టింది, తిరోగమనం పట్టింది. కేసీఆర్ తెలంగాణ నిలబెట్టిండు, రేవంత్ రెడ్డి వచ్చిన ఏడాది అర్థంలో తెలంగాణను పడగొట్టిండు. ఇవాళ ఇది కుల్లంకుల్లా ప్రజలకు అర్థమవుతా ఉంది. కేసీఆర్ చెట్లు పెడితే రేవంత్ రెడ్డి చెట్లు నరుకుతుండు. పెట్టుడు కేసీఆర్ వంత అయింది, నరకుడు రేవంత్ రెడ్డి వంత అవుతుంది. కనబట్టలేదా? మొన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమి తీసుకున్నాడు, అక్కడ చెట్లన్నీ నరికేసిండు అగ్రికల్చర్ యూనివర్సిటీలో. నిన్న మొన్న మీరు చూసిండ్రు హెచ్సియుల 400 ఎకరాల ఇవాళ హెచ్సియు భూముల్లో అడవులను నరికి మూగ జీవాల పాపం ఇవాళ మూట కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చిండు, హెచ్సియులో అడవులు నరికి ఆ మూగ జీవాల బతుకులను కూడా కూల్చిండు రేవంత్ రెడ్డి. ఆ మూగ జీవాల ఉసురు తగులుతుంది ప్రభుత్వానికి. మనం టీవీలో పేపర్లో చూస్తున్నాం, జంగల్ కొడితే ఆ మూగ జీవాలు జింకలు వచ్చి ఇళ్ళలో పడుతున్నాయి. కుక్కలు దాడి చేసి జింకల్ని 2-3 జింకల్ని కుక్కలు కొరికి చంపినాయి. ఇదంతా రేవంత్ రెడ్డి పాపం కాదా? ఏం పాపం చేసిందని ఆ మూగ జీవాలు ఉసురు పోసుకుంటున్నావు? హైడ్రా పెడితివి, పేదోళ్ళ ఇండ్లు కూల్చి వాళ్ళ ఉసురు పోసుకుంటువి. ఒక చిన్న పాప ఏడ్చింది, నా నాన్న కొనిచ్చినటువంటి వాటర్ క్యాన్ తెచ్చుకుంటా, నేను లోపలికి పోయి వాటర్ క్యాన్ తెచ్చుకుంటా అంటే కూడా ఆ చిన్న పాపను కూడా కనికరించకుండా పేదోళ్ళ ఇండ్లు కూల్చిండు రేవంత్ రెడ్డి.